ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు నటుడు శివాజీ. తిరుపతిలో సందడి చేసిన శివాజీ అవినీతికి పాల్పడుతున్న నేతలను ప్రశ్నించేందుకు జనం భయపడుతున్నారని అన్నారు. అలాంటి వారిని దేవుడే శిక్ష వేస్తాడని తెలిపారు. 13న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. త్వరలోనే లయతో ఓ సినిమా చేస్తున్నానని, మరో సినిమాలో విలన్ రోల్ చేస్తున్నానని తెలిపారు శివాజీ. ఈసారి ఎలక్షన్లో ఇలాగే అందరూ ఓటేయడానికి రండబ్బా, ఓటేయడానికి కూడా రండి, ఓటు వేయాలబ్బా. మీరు ఎవరికైనా వేసుకోండి, పలానాడికి ఏమని నేను చెప్పను. ఓటేయడానికి రండి, ఓటేయాలా, మంచి వాళ్ళని ఎన్నుకోవాలా, పలానాళ్ళకి ఏమని నేను చెప్పను. 13వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ ఓటేయండిరా, మీకు దండం పెడతారా అమ్మ. ఒక్క నిమిషం, ఒక గంట స్పెండ్ చేయడానికి సస్తారేమే, నాకు అర్థం కాదు. అది మీ హక్కు, మీ పిల్లల కోసం, వీళ్ళందరి కోసమే మనం ఓటేసేది. రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు, అది తప్పు, పాపం తగులుద్ది. అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది. మనం ఎంతమంది పొట్టలు కొడితే తినడానికి కూడా ఉండదు మనకి, ఎందుకంటే ఏ రోగాలు వస్తాయి. అది నేను అనేది, తినడానికి లక్షల కోట్లు ఉంటుంది, రోగాలు కర్మ ఎవ్వడిని వదలదయ్యా. ఇవాళ మనం జనాన్ని మోసం చేసి తింటున్నాము, అబ్బా భలే మాయ చేసాం అనుకుంటున్నారేమో. పెద్ద ఆయన అందరి దోలా తీర్చేస్తాడు ఎక్కడ ఒక పాయింట్లో. ఆయన పాయింట్లు ఆయనకు ఉంటాయి, ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఎత్తపోతాడు, అంతకన్నా ఏముండదు. కాబట్టి అందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, సమాజం బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా. ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఆయన దగ్గరికి వస్తారు కదా, ఓటేయడానికి కూడా రండి అయ్యా. మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నాను, ఓటేయడానికి రండి. మీరు ఎవరికైనా వేసుకోండి, నాకు అనవసరం. మంచి నాయకుల్ని ఎన్నుకోండి. తప్పు చేస్తే మాత్రం పోయి కేసు పెట్టచ్చు, భయపడబాకండి. ఎవడికి భయపడాల్సి, ఈ రోజులో భయపడటం ఏందయ్యా. మనం కట్టే పన్నులతోటి జీతాలు తీసుకుంటా, మనం కట్టే పన్నులతోటి రాజకీయ పదవులు పొందుతా, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా, మనల్ని ఎవడు భయపెట్టేదే. 175 కాదు 275 తెచ్చుకోబ్బా, నాకేంది. కావాల్సింది జనానికి మంచి పరిపాలన అందిండి ఎవడైనా, లేకపోతే మాట్లాడతా. ఈసారి ఎలక్షన్లో ఇలాగే అందరూ ఓటేయడానికి రండబ్బా, ఓటేయడానికి కూడా రండి.